34% బీసీలకు రిజర్వేషన్లు పంచాయతీ ఎన్నికల్లో, అలాగే 33% రిజర్వేషన్ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపల్ ఎన్నికల్లో. ఏదైతే క్యాబినెట్ డెసిషన్ అవటం, మొన్న అసెంబ్లీలో కూడా దాన్ని పాస్ చేయటం, ఇది ఒక రాష్ట్ర సామాజిక రాజకీయ చరిత్రలో ఒక కీలకమైనటువంటి మలుపు తీసుకురాబోతుంది. దీని మూలంగా అనేక మందికి రాజకీయ అవకాశాలు, స్థానిక సంస్థల నుంచి మనం ఒక నాయకత్వాన్ని పెంచుకుంటానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఇదొక హిస్టారిక్ డెసిషన్గా మేము భావిస్తూ ఉన్నాం. కూటమి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా దీనికి మద్దతు ఇవ్వటం, స్వాగతించటం, ఆ విధంగా దీన్ని ఈరోజు అసెంబ్లీలో బిల్ కూడా పాస్ అవ్వటం. కాబట్టి దీన్ని ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క బిల్లు ద్వారా రాజకీయంగా రేపు రాబోయేటువంటి 2-3 నెలల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచిగా రాజకీయంగా అవకాశాలని అందిపుచ్చుకోవటంలో ముందుకు రావాలి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇప్పుడు ఏదైతే దీంతో పాటుగా ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది. అది అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ కానీ లేదా కార్పొరేషన్స్లో కానీ జరిగేటువంటి ఎన్నికల్లో మేయర్కి అలాగే మున్సిపల్ చైర్మన్కి డైరెక్ట్ ఎలక్షన్. ఎందుకంటే ఇప్పటిదాకా చూసాం గత ప్రభుత్వంలో ఈ యొక్క ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టడం మూలంగా ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క మున్సిపల్ చైర్మన్గా కొంచెం వార్డులు అటు ఇటుగా వచ్చిన హార్స్ ట్రేడింగ్ కానీ, పదే పదే రాజకీయంగా మార్చటం కానీ, ఇటువంటి అన్వాంటెడ్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా దాంట్లోకి రావటం మూలంగా ఒక స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే స్థానిక సంస్థలు అంటే స్థానిక ప్రభుత్వాలు, వాళ్ళ యొక్క నిర్ణయాలకు కానీ వాళ్ళ యొక్క పనితీరు కానీ సరిగా సజావుగా ఒక నిర్ణయాత్మకంగా ఒక మంచిగా సాగాలి అంటే ఒక మున్సిపల్ చైర్మన్కి ఒక స్ట్రెంగ్త్ ఉండాలి. అది తప్పకుండా ఈ యొక్క డైరెక్ట్ ఎలక్షన్ మూలంగా మంచి ఎవరైతే కెపాసిటీస్ ఉన్నవాళ్ళు, ప్రజల్లో ఆ యొక్క మున్సిపాలిటీలో ఆమోదయోగ్యం ఉన్నటువంటి వాళ్ళు రావటానికి అవకాశం, వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా వారికి అధికారాలు ఒక పవర్ ఉండటం, అదే మాదిరిగా ఏమవుతుందో ప్రతిసారి ఏ విధంగా మార్చుతారో ఈ కౌన్సిలర్సు కార్పొరేటర్సు కలిసి ఎప్పుడు ఈ యొక్క అస్థిరతకు తావు లేకుండా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మూలంగా రాబోయే కాలంలో అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ చక్కటి పనితీరుని చూపించడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ రెండింటినీ కూడా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుంది, స్వాగతిస్తుంది, మద్దతిస్తుంది.